హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా, జెల్లీ మంచు. ఇది ఈజీగా 5 మినిట్స్లో మన ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఏమిటో చూపిద్దాం అనుకున్నాం. దానికోసం అయితే ముందైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోవాలి. ఇది చూడండి, పిల్లలు చాలా ఇష్టపడి తినే ఈ జెల్లీ మంచు అనేది మనకు కావాల్సిన సైజులో, కావాల్సిన షేప్లో కట్ చేసి, కావాల్సిన కలర్లో కూడా మనం కట్ చేసుకోవడానికి రెడీగా చూస్తున్నారు కదా ఎంత బాగా. ఇది ఎలా చేయాలో ఏమిటో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామంట. దానికోసం పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. షుగరు ఒక 3/4 కప్పు అయితే తీసుకున్నాను. అలాగే ఇది చూడండి, జెలటిన్ పౌడరు. ఈ జెలటిన్ పౌడర్ అనేది 1/2 కప్పు మాత్రమే తీసుకున్నాను. చాకో చిప్స్ ఇవి కొంచెం తీసుకున్నాను. అలాగే ఫుడ్ కలర్స్ ఒక 3 తీసుకున్నాను. అయితే మనం కలర్లు కనబడాలి అని ఇలాగా ఫుడ్ కలర్స్ అయితే తీసుకున్నాం. ఇది ఫుడ్ కలర్ లేకపోయినా మీకు కలర్ వేయడానికి ఇష్టం లేకపోతే దాన్ని అవాయిడ్ చేసి మిగతా ఇచ్చేసుకోవచ్చు. అయితే ఇందులో ఫస్ట్ అయితే ఈ కప్పుతోనే 1 కప్పు వాటర్ అయితే ముందు పెట్టుకున్నాం. ఫస్ట్ అయితే ఇలా కడాయి పెట్టుకుని ఈ కప్పుతోని చూడండి 1 కప్పు వాటర్ అయితే తీసుకున్నాను. ఇంకో 1/2 కప్పు వాటర్ అయితే పడుతుంది ఇందులో. ఇవ్వండి, 1/2 కప్పు వేసాను అంతే. ఆ వాటర్ కాస్త బాయిల్ అవనిద్దాం. వాటర్ కాస్త మరిగింది కదా, ఇప్పుడు ఇందులో షుగర్ అయితే వేసేద్దాం. ఈ షుగరు పాకమేం రావక్కర్లే, అది కరిగితే చాలన్నమాట. ఇప్పుడు ఇంకా చూడండి, షుగర్ మొత్తం కరిగిసింది కదా, ఇందులో ఈ జెలటిన్ అయితే వేసేద్దాం. ఇప్పుడు ఇంకా ఇది కంప్లీట్ అయిపోయినట్టు చూడండి. ఇలా అంటే ఎలా సాగుతున్నట్టు వస్తుంది కదా తీగల్లాగా, అంటే కంప్లీట్ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేసి ఇది మనం ఒక 2-3 గిన్నెల్లోకి అయితే తీసేసుకొని కలర్స్ వేసేద్దాం. ఇంకా వాటిల్లో అయితే ఇగొండిలా బౌల్స్ అయితే తీసుకున్నాం కదా, ఇందులో వేసేద్దాం. ఇగొండిలా 4 బౌల్స్లోకి అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిల్లో ఒక దాంట్లో ఎల్లో కలరు, అలాగే ఒక దానిలో గ్రీన్ కలర్, ఒక దానిలో రెడ్ కలర్ వేసేసి మనం ఇవి మిక్స్ చేసేసుకుంటే ఇంకా కలర్స్ వచ్చేస్తాయి. అలానే ఒక దానిలో చిప్స్ అంతే. ఇవ్వండి, ఇప్పుడు ఇది ఇలా మనం చల్లారనిచ్చాము అంటే మనకి జల్లీ మొత్తం బైట్స్ లాగా ఫామ్ అయిపోతుంది. ఎంత కలర్ఫుల్గా కనబడుతుంది కదా, చూస్తుంటే సూపర్గా కనబడుతుంది. పిల్లలైతే మరి వాళ్ళు చాలా ఇష్టపడి తింటారు ఇది. యాక్చువల్గా మా బాబుకి చాలా ఇష్టం. మా మేనల్లుడు కూడా చెప్పాడనమాట, అత్త నాకు అలా చేయని చెప్పేసి. అందుకని వాళ్ళిద్దరి కోసమని మేము చేస్తున్నాను ఇప్పుడైతే. ఇలా మనం ఒక 15 మినిట్స్ కానీ ఉంచాము అంటే ఇంకా ఇది గట్టిగా అయిపోతుంది కదా, అప్పుడు నెక్స్ట్ చూద్దాం. చూసినట్టుగా ఎంత బాగా వచ్చేసిందో ఇది. ఇప్పుడైతే చూడండి, నేను ఆల్రెడీ స్పూన్తో ఇది తీసేసాను, ఎందుకంటే ఒక చేత్తో ఇచ్చేయడం ఒకటి కదా, చూపించడం తీయడం రెండు, అందుకని తీసేసాను. చూసారు ఎంత బాగా వచ్చిందో, అన్నీ అలానే వచ్చింది. ఇప్పుడు ఇవి మనకు కావాల్సిన సైజులో పీసెస్ అనేవి కట్ చేసేసుకొని ఇంకా పిల్లలకు పెట్టేయడం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కిట్టి క్రియేటివ్స్.